పొలిటీషియన్స్ అంటే ఏంటి ఎంపీ గారి మనసులో? అవుట్డేటెడ్ అంటే దోచుకోవడము దాచుకోవడము అప్డేటెడా? ప్రజాసేవ చేసే వాళ్ళు ఈ రోజు అవుట్డేటెడ్ అయిపోయినారా? లేదంటే ప్రజా సమస్యల పైన ప్రజల వెంట ఉంటే అవుట్డేటెడ్? ఈయనలాగా కనపడకుండా అడ్రస్ లేకుండా అసలు పోచా బ్రహ్మానందరెడ్డి గారు ఎట్లా ఉంటారో తెలియదు మన నంద్యాల పార్లమెంట్ కి. 5 సంవత్సరాల క్రితము ఆయన కనపడలే, ప్రచారం చేయలే. ఆయనకి ఇచ్చినారు, సీటు గెలిచినాడు, 2.5 లక్షల మెజారిటీతో గెలిచినాడని నిన్న అన్నాడు. మరి 2.5 లక్షల మెజారిటీతో గెలిచుంటే ఆయన ఏం అభివృద్ధి చేసినారు? 2.5 లక్షల మెజారిటీతో నిన్ను నమ్ముకొని ప్రజలు ఓటు వేశారు. మరి మీరు ఏం చేశారు నంద్యాల పార్లమెంట్ కి? మీరు అప్డేటెడ్ గురించి మాట్లాడొద్దండి. ఎవరు అవుట్డేటెడ్? రౌడీజం చేస్తే అప్డేటెడా? ఈరోజు ఏం మీసాలు తిప్పుకుంటా కూర్చుంటే అప్డేటెడా? ఆ మీసాలనే పెరగడానికి నేను వచ్చిన. ఎవరు అప్డేటెడ్ ఎవరు అవుట్డేటెడ్ అనేది ఇంకో 10 నెలలో తెలిసిపోతుంది. ఎందుకంటే నిజంగానే అప్డేటెడ్ అని ఆయన అనుకుంటే మరి మీ ఎంపీ సీటు త్యాగం చేయనా? ఈ ఒక్క రోజు అంతే. మీ ఎంపీ సీటు త్యాగం చేసి వాళ్ళకి ఎవరైతే మీసాలు తిప్పుతున్నారో వాళ్ళకి పాపం దిక్కు లేకుండా పోయింది. ఎమ్మెల్యే నిన్న అంటాడు, ఎమ్మెల్యే ఎవరైనా సరే నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని, ఇక్కడ నేనే ఎమ్మెల్యేని అని అంటాడు. ఇది ఇచ్చే విలువ? పాపం సుధీర్ గారికి చెప్పండి, ఆయన పరిస్థితి కూడా పాత ఎమ్మెల్యే ఆర్తూర్ గారు చొక్కా విప్పి తన్నినాడు ఒక దళిత ఎమ్మెల్యేని. అదే పరిస్థితి ఆయనకు కూడా రాబోతుంది. ఇప్పుడే గుర్తించి పాపము ఆయన వెనక్కి పోతే, కడపకు పోతే బాగుంటుంది. ఎందుకంటే ఇది రౌడీల రాజ్యము. గెలవరు కానీ ఈ 10 రోజుల్లో చుక్కలు చూపిస్తాడు, అంతే నేను చెప్పేది. ఎంపీ పోచా జాడెక్కడ? దీనికి సమాధానం చెప్పండి. నేను చెప్పేది కాదు, ఇవన్నీ పోయినాయి, ప్రజల్లోకి పోయినాయి. నీ జాడెక్కడ? ఇదేం ఇప్పుడుది కాదు, ఇది ఈ రామాయణం ఇప్పుడుది కాదు. ఇది నేతల చిరాస్తి అజెండానే వీళ్ళది. ఆస్తులు పెంచుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఎంపీ పోచా జాడెక్కడ? మేము చెప్పినామా? ఇటువంటి మహానుభావుల వల్లే ఈ రాయలసీమ నాశనం అవుతుంది. ఇంకా ఈడ చూడు, ఈడ ఫ్యాక్టరీ ఉందో ఒకటి. ఈ పొల్యూషన్, విపరీతమైన పొల్యూషన్. ఇక్కడ చాలా మంది తక్కువ వయసులోనే చనిపోతున్నారు ఈ నంద్యాల పట్టణంలో ఈ పొల్యూషన్ నుంచి. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు? కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టి ఏం చర్యలు? కుందు నదిలో అయితే చేపలకి ఇప్పుడు అన్ని చచ్చిపోతున్నాయి. ఆ విషము అక్కడ ఆ దాంట్లో చేరి మీరు ఏం చేశారని అడుగుతున్నాను నేను. గోర్కల్లు రిజర్వాయర్ కుంగిపోతే మీ దగ్గర ఫండ్స్ అనేటివి లేక గ్రీన్ కోవాన్తో డబ్బులు పెట్టించి దాన్ని కొంచెం రిపేర్ చేశారు. అది ఎప్పుడోసారి కుంగిపోయేది ఖాయం. అన్నీ నిలబడిపోయినాయి. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు మొత్తం తెలంగాణ వాడు కొట్టుకొని పోతుంటే నువ్వు ఎప్పుడైనా ఏమన్నా అడ్డుకున్నావా ఎంపీగా? ఈ ప్రాంతంలో మీరు ఎప్పుడన్నా పర్యటించారా? శ్రీశైలం ప్రాజెక్టు గురించి కానీ, మన రాయలసీమ హక్కులను గురించి కానీ, ఈ ప్రాంతానికి కావాల్సినటువంటి నీటి వాటాలు సాధించే దాంట్లో కానీ, కృష్ణా బోర్డు అది వాస్తవంగా అయితే కర్నూలులో నంద్యాలలో పెట్టాలా? దాన్ని తీసుకుపోయి యాడో పెడతామంటే కూడా మీరు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలే, దాని ప్రస్తావన చేయలేదు మీరు. ఈ రకంగా అన్ని చేజారిపోతున్నా మీరు అడ్డుకోలేదు. బాధాకరమైనటువంటి విషయం. మీ రియల్ ఎస్టేట్ దందా, మీ ఆస్తులు, మీ విత్తనాలు, ఇవి తప్పక వేరే కథనే లేదు. ప్రజలకు ఒక్కటి కూడా చేయలేదు ఈయన. ఈరోజు చూడండి, మీరు రైతులే వచ్చారు ఆ ఊర్లో జగజరాజు మేమేమలా, ఇదొక గ్రామం. జస్ట్ 1 ఇన్సిడెంట్ చెప్తున్నాయి. ఎన్ని గ్రామాలు, ఈవెన్ చెరుకుచెర్ల, అదే రకంగా మీకు అక్కడ ఉయ్యలవాడ మండలం, అన్ని మండలాల్లో కొంపలు కూల్చి వచ్చారు. రైతుల కొంపలు కూలిపోయినాయి ఫైనాన్షియల్గా. వీళ్ళు కూడా చెప్తారు చూడండి అన్న.